అందరికీ దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామములో శుభములండి. మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి ఈస్టర్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాము. ఈస్టర్ పండుగ అంటే చాలామంది సమాధుల పండుగగా భావిస్తూ ఉంటారు, సమాధుల పండుగగా పిలుస్తూ ఉంటారు. కానీ ఈస్టర్ అంటే సమాధుల పండుగ కాదు, కానీ సమాధులను గెలిచిన పండుగ. అంటే యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడు అయ్యాడు అని, మరణాన్ని జయించారని, మరణపు ముళ్ళును విరిచారు అనేటువంటి సంకేతంగా ఈస్టర్ పండుగను మనము జరిపించుకుంటూ ఉంటాము. ఇందులో మరి కొందరు పెద్దలను జ్ఞాపకం చేసుకొనొచ్చు. మరి క్రైస్తవ లోకం సమాధులను విజిట్ చేయటం అనేది కూడా ఒక ఆచారంగా ఉన్నట్లు మనం గమనిస్తూ ఉంటామండి. అయితే యేసు ప్రభువారు శిలువ పైన మరి మరణించారు అనేటువంటి విషయాన్ని నిర్ధారణ చేసుకొనుటకు అక్కడ ఉన్నటువంటి ఒక సైనికుడు ఆయనను బల్లెముతో పొడిచినట్లు మనం గమనిస్తామండి. సహజంగానే మన యొక్క హృదయాలకు అంటే గుండెకు ఒక కవచం ఉంటుంది, హృదయాలయ కవచముగా ఒకటి ఉంటుంది. ఆ యొక్క కవచములో నీరు ఉంటుందండి. ఆ యొక్క బళ్ళెముతో యేసుక్రీస్తు వారిని పొడిచినప్పుడు ఆ హృదయం నుండి అంటే ఆ గుండె నుండి రక్తమునకు బదులు నీరు వచ్చినట్లు మనం గమనిస్తాం. ఆ యొక్క హృదయాలయ కవచములో ఉన్నటువంటి నీరు వచ్చిందనేదే కాదు, కానీ ఇంకా ఆయనను బాగా కొరడాలతో కొట్టడం, బయట బాహ్యంగా దెబ్బలతో కొట్టినప్పుడు ఆ గుండె చుట్టూ నీరు చేరటం అనేది సర్వసాధారణంగా జరిగేటువంటి విషయమేనండి. అప్పుడు పొడిచినప్పుడు నీరు రావటం అనేది మనము చూస్తాము. అయితే శిలువ పైన తన యావత్తు శరీరాన్ని, తన యొక్క ప్రాణాన్ని, దేహాన్ని, రక్తమును ప్రతి మానవుల యొక్క పాప పరిహార్థమై యేసుక్రీస్తు వారు శిలువలో మరి త్యాగం చేసినట్లు, తనకంటూ ఏమేం గెలుచుకోకుండా సర్వస్వాన్ని చివరి రక్తపు బొట్టు వరకు వారు మరి సర్వమానవాళి కొరకు త్యాగం చేసినట్లు మనం గమనించగలమండి. అసలు ఈ శిలువ మరణం అనేది, శిలువ వేయటం అనేది రోమన్ల యొక్క సాంప్రదాయం కాదు, కానీ పర్షియన్ సాంప్రదాయం అండి ఇది. ఈ పర్షియన్స్ ఏం చేస్తారంటే, ఎవరైనా తప్పు చేసినప్పుడు ఘోరమైన కఠినమైనటువంటి శిక్షలు వెయ్యాలి అని ఉద్దేశించినప్పుడు వారు ఎన్నుకునేటువంటి శిక్ష ఏదంటే శిలువ మరణం అండి. అతి దారుణముగా, కిరాతకముగా హింసించి చంపేటువంటి విధానాన్ని వారు ఎంచుకుంటారు. అయితే ఈ పర్షియన్స్ ఏం చేస్తారంటే, వారి యొక్క సొంత భూములని చాలా పవిత్రమైనటువంటి భూములుగా భావిస్తారు. ఆ సొంత భూములలో వీరు శిక్షలు వెయ్యరు, నిందితులకి వారు మరణశిక్షలు వెయ్యరు. వారి భూమి పవిత్రమైనదిగా, ఆ భూమిలో ఎవరు చనిపోకూడదు అని ఏం చేస్తారంటే, వారు ఏ ప్రాంతంలో శత్రువుల యొక్క భూభాగాలను జయిస్తారో ఆ ప్రాంతంలో శిలువ మరణాన్ని వేయటం మనం గమనించగలమండి. అంటే వారి యొక్క పద్ధతి అది. పర్షియన్స్కి ఉన్నటువంటి ఆచారము, లేకుంటే వాళ్ళ గవర్నమెంట్ యొక్క పద్ధతి ఏంటి, ఒక మనిషిని శిక్షించాలంటే ఘోరమైనటువంటి శిలువ మరణము. అది కూడా వారి సొంత భూములు పవిత్రంగా చూసుకుంటారు కాబట్టి వారి సొంత భూములలో వారు శిక్షలు వెయ్యరు. కానీ వారు గెలిచినటువంటి భూములలో, శత్రు దేశాల భూములలో సొంతం చేసుకున్నటువంటి, అంటే యుద్ధాలలో సొంతం చేసుకున్నటువంటి భూములలో వారు శిక్షలు వేయటం, అమలు చేయటం అనేటువంటి విధానము పర్షియన్ సామ్రాజ్యంలో మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఇలాగా ఈ పర్షియన్స్ వేసేటువంటి ఈ యొక్క శిలువ మరణాన్ని రోమా గవర్నమెంట్ కూడా ఆచరిస్తున్నట్టు అలవాటు చేసుకున్న విధానము మనకి అక్కడ కనిపిస్తుంది. కాబట్టే ఈ యొక్క శిలువ మరణము అనేది వీరు రోమా గవర్నమెంటు ఆ కాలంలో యేసయ్య మరి శిలువ త్యాగం చేసే సమయంలో వారు ఉన్నారు కాబట్టి ఆయనకు ఇట్టి మరణము అనేది చేయటం అనేది మనం చూస్తామండి.
ఆయనకి విధించినటువంటి శిలువ మరణం అనేది మరి ఆ విధంగా వచ్చినట్లు చరిత్ర మనకి ఆధారం చూపిస్తుంది. అయితే ఆయన శిలువ పైన ఈ బంట్రోతు ఎప్పుడైతే బల్లెముతో పొడుస్తాడో అప్పుడు చనిపోయినట్లు నిర్ధారించుకుంటాడు అతను. ఆ సైనికుడు ఏం చేస్తాడంటే నిర్ధారించుకున్న తర్వాత ఈయన నిజముగానే దేవుని కుమారుడు అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి సువార్త చెప్పిన విధానంలో అతను చెప్పటం మనం అక్కడ చూస్తామన్నమాట. అంటే వారు ఎలా నిర్ణయించుకుంటారంటే శిలువ పైన ఉన్నటువంటి నేరస్తుడు చనిపోయాడు అనేటువంటి విషయాన్ని వాళ్ళు ఎలా నిర్ధారణ చేసుకుంటారు అని మనం ఆలోచన చేస్తే అక్కడ శిలువపై వ్రేలాడేటువంటి వ్యక్తి యొక్క ఎముకలను, అంటే కాళ్ళ ఎముకలను, చేతుల ఎముకలను విరగగొడతారండి. విరగగొట్టినప్పుడు వారిలో కనీసం కొంచెమైనా ప్రాణం అనేది మిగిలి ఉందా అనేటువంటి విషయము నిర్ధారణ అవుతుంది. అవన్నీ బాగా చితకగొడతారు వాళ్ళు. యేసయ్య యొద్దకు వచ్చి మరి ఆ పని చేయడానికి సైనికులు వచ్చినప్పుడు ఆయన ఆల్రెడీ అప్పటికే చనిపోయి ఉన్నట్లు, నా దేవ నన్ను ఏల చేయి విడిచితివి అని, మరి నా ఆత్మను నీ చేతికి అప్పజెపుతున్నాను అనేటువంటి మాటలు పలికి ఆయన మరి చనిపోయి ఉన్నారు అనేటువంటి విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత వారు ఈయన చనిపోయి ఉన్నాడు అని వారు ఆయన ఎముకలు విరగగొట్టకుండా ఉన్నటువంటి విధానం మనం అక్కడ చూస్తాం. అయితే బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవచించిన విధానంలో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఆయనకు ఒక ధనవంతుడు సమాధి ఇచ్చినట్లుగా, అరిమత యోసేపు అనేటువంటి ధనవంతుడు తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిని ఆయన కొరకు సిద్ధపరిచినట్లుగా మనం చూస్తామండి. ఈ అరిమత యోసేపు అనేటువంటి వ్యక్తి సెన్హెడ్రిన్ సభలో 70 మంది ఉన్నటువంటి ఆ యొక్క సెన్హెడ్రిన్ సభలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహించేవాడిగా, పదవి కలిగినటువంటి వ్యక్తిగా, ధర్మశాస్త్ర ప్రకారం ఏర్పాటు చేయబడినటువంటి ఆ సెన్హెడ్రిన్ సభలో ఇతను ఒక మంచి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తిగా కనపడతాడు. అయితే ఆ యొక్క యూదా పెద్దలకు భయపడి యేసు ప్రభు వాళ్ళని ఫాలో చేస్తున్నప్పటికీ ఇంకా ఆయన మీద అభిమానం, గౌరవం, ప్రేమ ఉండి రహస్య విశ్వాసిగా ఉన్నాడు అనేటువంటి విషయం కూడా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. అతనును అలాగే ఇంకా నికోదేము అనేటువంటి ఇద్దరు కూడా ఆయనకి మరి పిలాతు యొద్దకు వెళ్ళి ఆయన గురించి మరి విచారణ చేసి మేము ఆయన యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటామని వివరించినట్లు మనం అక్కడ గమనించగలుగుతామండి. అప్పుడు పిలాతు ఒప్పుకున్నట్లు వారు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వచ్చి ముందుగా తొలిపించినటువంటి ఆ యొక్క సమాధిలో యేసు ప్రభు వారిని పెట్టడం. అంటే యూదా సాంప్రదాయంలో ఆనాడు బండ సందులలో, అంటే ఆ యొక్క కొండలలో క్రొత్త సమాధులను తొలిపించుకునేటువంటి ఆచారం, అలవాటు ఉందండి. ధనవంతులుగా ఉన్నటువంటి వారు ఏం చేసేవారంటే వారి కొరకు క్రొత్త సమాధులను ఏర్పాటు చేసుకునేవారు. ఎందుకంటే అది వారికి ఒక సాంప్రదాయంగా ఉంది. ఆయనను క్రొత్త సమాధిలో ఎందుకు పెట్టారు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రియులారా, మరి అక్కడ మొదటి రాజుల గ్రంథంలో మనం గమనించినట్లయితే అక్కడ ఉంటుంది కదా, ఎలీషా యొక్క ఎముకలు తగిలినప్పుడు ఎలీషా యొక్క సమాధిలో ఒక వ్యక్తిని పెట్టినప్పుడు ఆయన ఎముకలు తగలగానే అతను లేచి ఉండటం అనేది మనం గమనిస్తామండి. అంటే పాత నిబంధన గ్రంథంలో ఒకరి సమాధిలో ఒకరిని పెడతారు. అలా పెట్టినప్పుడు ఏ వ్యక్తి ఎవరు అనేటువంటిది మనం పోల్చుకోలేము. కాబట్టి సైతానుగాడు మరి పాత సమాధులలో ఒకరిని పెట్టిన సమాధిలో ఇంకొకరిని పెడితే మరి ఆయన యేసయ్య కాదు అనేటువంటి విషయాన్ని మరి ధృవీకరించి లోకాన్ని పక్క దారి పట్టించి యేసయ్య తిరిగి లేవలేదు అనేటువంటి అబద్ధ
మరి ప్రచారం చేస్తాడు అనే ఉద్దేశముతో మరి ప్రవచనాల నెరవేర్పుగా యెషయా గ్రంథంలో కావచ్చు, జకర్యా గ్రంథంలో కావచ్చు ఉన్నటువంటి అనేకమైన ప్రవచనాల నెరవేర్పుగా ఆయన క్రొత్త సమాధిలో, ఒక ధనవంతుని యొక్క సమాధిలో పెట్టబడినటువంటి విధానము మనము అక్కడ గమనించవచ్చండి. అలాగా పూడ్చిపెట్టిన తరువాత రోమా గవర్నమెంటు మరి యూదులలో కొందరు ప్రధాన యాజకులు కావచ్చు, రోమా సైన్యం కావచ్చు, ఆనాటి రోమా గవర్నమెంట్ కావచ్చు, యూదులలో కొందరు కుట్ర పన్నినటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, యేసయ్యకి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే యేసయ్య సమాధికి కావలి ఉంచటం, బంట్రోతులను, అలాగే రోమా గవర్నమెంటు ఆమోదముతో ఒక ముద్రను ఆయన సమాధికి వెయ్యటం, ఆ యొక్క సమాధికి తాళము వేయటం, అలాగే కాపలా ఉంచటం అనేటువంటి విషయాలు అక్కడ జరగటం మనం చూస్తామండి. లోకములో ఎక్కడైనా ఎంత ప్రేమించిన వారు చనిపోయినా, తల్లిదండ్రులు కావచ్చు, తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, లేదా ఎవరైనా ఎంత ఇష్టమైన వారు, మన జీవితంలో ఎంతో ప్రేమింపబడిన వారు, ప్రేమించిన వారు చనిపోయినప్పుడు మరి ఎంత ఇష్టం ఉన్నా కూడా ఆ సమాధి దగ్గర కావలి ఉండటం అనేది జరగదు కదండి. చనిపోయినటువంటి వ్యక్తి ఎంత గొప్పోడైనా సరే కావలి ఉండటం అనేది ఎక్కడా కూడా జరగదు. మనకి వారి మీద ఎంత ప్రేమైనా ఉండొచ్చు, కానీ ఇక్కడ లోకంలో ఎక్కడ జరిగినటువంటి వింత విధానము ఈ యొక్క యేసయ్య సమాధి యొద్ద మనము చూడగలుగుతామండి. వారేం చేశారంటే, మరి మేము మంచి నిద్రలో ఉన్నప్పుడు ఆయనను శిష్యులు ఎత్తుకొని పోయారని అబద్ధ సాక్ష్యాలు చెప్పమని అక్కడ కావలి ఉన్నటువంటి బంట్రోతులకి డబ్బులు ఇచ్చినట్లు కూడా మనం చూస్తాము. అంటే ఆయన పైన అబద్ధ సాక్ష్యములు పలకమని ఆనాడు మరి సాతానుగాడు ఆదికాండము నుండి కూడా స్త్రీ సంతానము అనేది లేకుండా చేయాలని, అలాగే ఆయన లేవలేదని, పునరుద్ధానుడు కాలేదని, ఆయన యొక్క మరణం అనేది శిలువ మరణానికి ఎక్కకుండా ఉండాలని కూడా ఎన్నో ప్రయత్నాలు చేశాడండి. నేను ఇలా చనిపోబోతున్నాను అని శిష్యులతో ఆయన అన్నప్పుడు ఆ మరణము నీకు దూరమగునుగాక అనేటువంటి విషయాన్ని పేతురు మాట్లాడినప్పుడు సాతానా నా వెనక్కి వెళ్ళు అని చెప్పడం. అంటే సాతానుగాడు కూడా శిష్యులతో మాట్లాడినప్పుడు అక్కడే ఉన్నాడు. అంటే ఆయన పుట్టుకలో మరి ఆయనను రానీకుండా చేయాలని, మరణము ఆయనకి దూరం చేయాలని, పునరుద్ధానము ఆయనకి దూరం చేయాలని మొదటి నుండి కూడా సాతాను చెయ్యనటువంటి ప్రయత్నాలు అనేవి లేవండి. ఆనాడు అతల్య మరి ఆ కాలంలో ఉన్నటువంటి రాజులను అంతము చేయటం అనేది కూడా మనం చూస్తాము. ఏ నాటికి ఆనాడు అలాగే హేరోదు కూడా మరి యేసు ప్రభు వారిని చంపటం ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే సైతానుగాడు ఎప్పటికప్పుడు కూడా ఆయన పుట్టుక, మరణము, పునర్జీవము అనేటువంటి వాటిని ఎలాగైనా కూడా లోకానికి అబద్ధ విధానములో పంపించాలి, జరగకుండా చెయ్యాలని, మరి తండ్రి చిత్తాన్ని కుమారుడు నెరవేర్చకుండా చెయ్యాలని వాడు చెయ్యనిటువంటి ప్రయత్నాలు అనేవి లేవండి. అన్ని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు వాడు. భయంకరముగా మరి యేసు ప్రభు మరణాన్ని చిత్రీకరించాలి అనేటువంటి విషయాలు ఎన్నోసార్లు ప్రయత్నించినట్లు మనం చూస్తాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 50వ వచనం, అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 2వ వచనం గనుక మనం గమనించినట్లయితే అక్కడ మరి కావలి ఉన్నట్లుగా వాళ్ళు ఎంత బలాఢ్యులైనా కూడా, గొప్పవారైనా కూడా, బలము కలిగినటువంటి కాపలాదారులుగా, బంట్రోతులుగా ఉన్నప్పటికీ కూడా యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానాన్ని వారు ఆపలేకపోయారు. వేసినటువంటి సమాధి తాళాలు అలాగే ఉన్నాయి. వేసినటువంటి మరి ఆ యొక్క రాయి దొర్లించబడకుండా అలాగే ఉంది. ఆయన లేచి 3వ దినమున బయటికి రావటం, అంటే ఆ యొక్క సమాధి రాయి దొర్లించకుండానే ఆయన బయటకు వచ్చిన విధానము అక్కడ చూడటం, మరి ఆ సమయంలో ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చినట్లు, ఆయనను కలుసుకున్నట్టుకు వచ్చినటువంటి స్త్రీలకు, మగ్దలేను మరియకు, ఇంకా గొప్ప మరి సుగంధ ద్రవ్యాలు తీసుకొని వచ్చినటువంటి వారికి
ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పిన విధానంలోనే ఆయన లేచి ఉన్నాడు అనేటువంటి సాక్ష్యం చెప్పుటకు పరలోక దూత అక్కడికి దిగి వచ్చిన సమయంలోనండి గొప్ప భూకంపము అక్కడ జరగటం మనం చూస్తాము. అలాగే ఈ బంట్రోతులు కూడా భయపడిపోయి గజగజ వణికిపోయి వారు ఎంతగానో మరి భయపడిపోయినట్లుగా ఆ దేవదూతను చూసి తట్టుకోలేని స్థితిలోకి వారు వెళ్ళిపోయిన విధానము అక్కడ కాపలాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులలో మనము గమనించగలుగుతాము. ఎందుకంటే అసాధారణమైనటువంటి అద్భుతమైనటువంటి క్రియలు జరిగేటప్పుడు భూకంపాలు రావటం, బండలు బద్దలు కావటము, ఇవన్నీ కూడా మనము గమనించగలుగుతామండి. అవన్నీ కూడా యేసు ప్రభువారి పునరుద్ధానములో సమాధి ఉన్నటువంటి ప్రాంతంలో ఇవన్నీ జరిగిన విధానము మనం గమనించగలుగుతాము. అయితే ఎవ్వరు కూడా దొర్లించకుండానే ఆయన ముందుగానే ఆ యొక్క సమాధి తలుపు తీయబడక ముందే ఆయన లేచినట్లు, బయటికి వచ్చినట్లు, వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయి, ఆయన బయటకు వచ్చేసారండి. మరి ఆ విధానంలో మరి ఆ కావలి వారు ఎంతగానో ఆశ్చర్యపోయినటువంటి పద్ధతి విధానము ఆ సమాధి కార్యక్రమంలో మనకి కనపడుతూ ఉంది. అసలు ఆ రాయి దొర్లించదగినటువంటి రాయే కాదు, ఎంతో మరి పకడ్బందీగా ఆ సైనికులు కావలి ఉన్నట్లుగా సమాధి కార్యక్రమాలు జరిగినట్లుగా మనం చూస్తాం. అదే పాత నిబంధన గ్రంథంలో రాయబడిన విధానంలో కనుక మరి వేరే సమాధిలో కనుక పెట్టుంటే లేచింది ఆయన కాదు, వేరే వ్యక్తి లేచాడు, ఆ ఎముకలు తగులుకొని లేచాడు అని అబద్ధ సాక్ష్యము పలికి అబద్ధ బోధలు సాతానుగాడు మరి చెబుతాడేమో అనే ఉద్దేశంతో ఆయనని క్రొత్త సమాధిలో పెట్టడము, మరి రోమా గవర్నమెంటు ముద్రించటము, ఆ సమాధికి మరి లాక్ వేయించటం, తాళం వేయించటము అనేటువంటివి ఇవన్నీ కూడా జరగటం అనేది మనం చూడగలుగుతాం. ప్రపంచంలో క్రైస్తవ మతం అనేది అద్భుతమైనది. క్రైస్తవుడికి ఉన్నటువంటి ఒకే ఒక నిరీక్షణ ఏంటంటేనండి, ఖాళీ సమాధి అనేది ఎంత గొప్ప మహానుభావులు మరి ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా, వచ్చినప్పటికీ కూడా ఎంత గొప్పగా జీవించి వారి యొక్క జీవితాలు ఆదర్శప్రాయముగా జీవించినప్పటికీ కూడా ఏ మనిషి కూడా చనిపోయిన తర్వాత లేవటము కానీ సమాధి ఖాళీ చేయబడటము కానీ జరగలేదండి. ఒక యేసు క్రీస్తు వారు దైవ మానవుడు, మరి ఆయన గొప్ప దేవుడు కాబట్టే మరి ఆ యొక్క ఖాళీ సమాధి మనకి సాక్ష్యముగా నిలబడుతూ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరి ఈ పునరుద్ధానము అంటే ఏంటంటేనండి, లేచుట. పునరుద్ధానుడు అవటం అంటే ఏంటంటే తిరిగి లేవటం. మనకి 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు మనం గమనించినట్లయితే పౌలు గారు యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానము గురించి అనేకమైనటువంటి విషయాలు అక్కడ చెప్పిన విధానము మనము గమనించగలుగుతామండి. అయితే ఇక్కడ చూడండి, ఎన్నో విషయాలు ఇక్కడ మనం గమనించగలుగుతాం. ఆయన పునరుద్ధానుడు అయ్యారు. మొట్టమొదటిగా యేసు ప్రభువారు స్త్రీలకే కనపడిన విధానం మనం అక్కడ చూస్తామండి. ఆయన మొత్తము పునరుద్ధానులు అయిన తర్వాత 40 దినాలు భూమి మీద ఉన్నట్లు అనేక మందికి కనిపించినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందండి. మొదటిగా మగ్దలేను మరియకు కనిపించినట్లు, అంటే ఆ స్త్రీలు ఎంతో గౌరవము, ప్రేమ దేవుని పట్ల చూపించారు, ఇంకా ఆయనని అనుకరించారు. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళారు, బోధలు చేశారు, మరి ఆయనకి పరిచర్య చేశారు. ఆయన పరిచర్య మొత్తంలో స్త్రీల పాత్ర ఎంతైనా ఉందండి. ఆయన స్త్రీలను ఏ రోజు తక్కువ చూపు చూడలేదు, అసహించుకోలేదు. మరి స్త్రీలు ఏమి మరి పనికిరాని వారు అన్న విధానంలో ఆయన చూడలేదు. కానీ యేసు క్రీస్తు వారు భౌతికంగా ఈ లోకానికి వచ్చినప్పుడు స్త్రీలకు ఎంతో గొప్ప పాత్రను ఇచ్చినట్లు, ఆయన సువార్తలో భాగస్వాములను చేసుకున్నట్లు, మొట్టమొదటిగా మనందరము కూడా పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభువు వారినే కదండి చూడబోతున్నాము. బాలయేసుని చూడటం అనేది అందరికీ దక్కినటువంటి భాగ్యము కాదు, కానీ
మనమైనా ముందు ఉన్నవారైనా పునరుద్ధానుడైనటువంటి యేసు ప్రభు వారిని మనం చూడబోతున్నాం. కాబట్టి అట్టి గొప్ప భాగ్యం మొదట స్త్రీలకి దక్కటం అనేది మరి యేసు ప్రభువారు స్త్రీలకి ఇచ్చేటువంటి ప్రత్యేక స్థానముగా మనం చూడాలి. ఎంతో విలువనిచ్చారు, గౌరవాన్ని ఇచ్చారు. రక్తస్రావం కలిగిన స్త్రీని ఆయన ముట్టుకున్న విధానం కూడా మనం అక్కడ చూస్తాము. అయితే ఎన్నో ప్రత్యక్షతలు ఆయన చూసిన విధానము, ఆయనను చూసిన వారు సాక్ష్యంగా ఓరల్ ట్రెడిషనల్గా అంటే వాళ్ళు ఒకరి ద్వారా ఒకరు చెప్పుకున్న విధానం మనం అక్కడ గమనించవచ్చండి. మొత్తం 40 దినాలు ఆయన భూమిపైన ఉన్నప్పుడు ఎంతమందిని చూశారు, ఎంతమంది వద్దకు వెళ్ళారు, ఎన్ని ప్రత్యక్షతలు జరిగినాయి అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే ఇక్కడ ఈ 40 దినాలలో 15 ప్రత్యక్షతలు మనకి కనిపిస్తూ ఉన్నాయండి. మొట్టమొదట మరి మగ్దలేని మరియకు కనిపిస్తే రెండవ వారిగా సమాధి వద్దకు సుగంధ ద్రవ్యాలను తీసుకొని వెళ్ళినటువంటి స్త్రీలకు ఆయన కనిపించినట్లు మనం చూడవచ్చు. ఆ తర్వాత ఎమ్మయి మార్గంలో 2 శిష్యులకు, పేతురు ఇంకో ఆయన, మరి 2 శిష్యులకు వారు మాట్లాడుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఆయన చేసినవి మనం కళ్ళతో చూడలేదా, ఆయన చేసినవి చెప్పినవి మనము చెవులతో వినలేదా, ఇన్ని అద్భుతాలు జరిగినాయి అని 2 శిష్యులు ఎమ్మై మార్గంలో యేసయ్య గురించి మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. అప్పుడు ఆయన అక్కడ ప్రత్యక్షం అవ్వటం అనేటువంటి విషయాన్ని మనము గమనించవచ్చు. ఇంకా ఆ తరువాత ఆయన ఎవరికి కనిపించారంటే తోమా లేకుండా శిష్యులకు ఒకసారి కనిపించారు. తోమా లేకుండా శిష్యులకి ఒకసారి కనిపించారు. ఇంకోసారేమో తోమాతో ఉండగా, శిష్యులు అందరూ ఉండగా ఇంకోసారి శిష్యుల మధ్యకు వచ్చి ఆయన ప్రత్యక్షం అయినట్లుగా మనం చూడవచ్చు. తోమా ఏమన్నాడంటే, ఆయన గాయాలలో వ్రేలు పెట్టి చూస్తేనే తప్ప ఆయనను నమ్మను అన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన గాయాలు తోమాకు చూయించినట్లు తోమా ఆయన గాయాలలో వేలు పెట్టి ఆయనను స్పర్శించి ఈయన నిజముగానే మన గురువు, మన యొక్క ప్రభు అని నిర్ధారించినట్లు, ఆ తర్వాత తోమా గొప్ప సేవకుడు, సువార్తకుడు అయినట్లు భారతదేశం వచ్చి కూడా సువార్త ప్రకటించిన విధానము మనము తోమాలో చూడగలుగుతామండి. ఆ తర్వాత తిబేరియా సరస్సు ప్రక్కన 7 ఆయన కనిపించారు. ఇలా 15 ప్రత్యక్షతలు కనిపిస్తున్నాయండి. పునరుద్ధానుడైనటువంటి యేసయ్యలో 15 ప్రత్యక్షతలు మనం గమనించగలుగుతాం. ఇంకా గల్లియ కొండపైన 500 మందికి పైగా విశ్వాసుల సమూహానికి ఆయన కనిపించినట్లు మరి అక్కడ బైబిల్ గ్రంథంలో ఆధారాలు మనకి కనపడుతున్నాయి. అలాగే తన సహోదరుడైన యాకోబుకి కనిపించారు. అలాగే 11 మంది శిష్యులకి కనిపించినట్లు, ఆరోహణమయ్యే సమయంలో 12 మంది శిష్యులతో ఒలివ కొండపైన మరి ఆయన కనిపించినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత పౌలుకి దమస్కు మార్గములో కనిపించినట్లు, స్టెఫెను మరణించే సమయంలో మరి స్టెఫెను కళ్ళతో ఆయనను చూసినట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మరి దేవాలయంలో పౌలుతో కూడా ఆయన మాట్లాడినట్టు, పౌలుకి ప్రత్యక్షత ఇచ్చిన విధానము మనం చూస్తాము. అలాగే పద్మసు దీవిలో ఆ యొక్క యోహోనుకు కూడా ప్రత్యక్షత ఆయన ఇచ్చినట్లు మనము గమనించవలసిన అవసరము ఎంతైనా ఉందండి. తర్వాత శిష్యులు ఏం చేశారంటే, ఆయన పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ కొండపైకి వెళ్ళి ఆ 11 మంది శిష్యులు ఆ శిష్యులతో మాట్లాడి వారికి మరి అన్ని విషయాలు చెప్పి ఆయన ఆరోహణమయ్యే సమయంలో ఒక మేఘము వచ్చి ఆయన పరలోకానికి వెళ్ళిపోవటం మనం చూస్తాము. ఆయన పునరుద్ధానులు అయిన తర్వాత అంటే శిష్యులు ఆ తర్వాత ఎంతో ఆత్మను పొందుకొని పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడటము, వారే గొప్ప సువార్థికులుగా మార్చబడటము అనేది
సువార్త ద్వారా వారు అనేకమైన ప్రాంతాలు తిరగటం, ఎన్నో అవమానాలు పొందటం, హతసాక్షులు కావటం, అనేకమైనటువంటి ప్రత్యక్షతలు, స్వస్థత వరాలు వారు పొందుకొని గొప్ప సేవకులుగా పనిచేయటం అనేటువంటి విషయాన్ని మనం గమనించగలం. అయితే ఇక్కడ చూడండి, ఆయన 40 దినాలు భూమిపైన ఉండి అనేకులకు ప్రత్యక్షమై 15 సార్లు పైనే మరి వారు అనేకులకు కనిపించి ప్రత్యక్షం అయ్యారు పునరుద్ధానులు అయిన తర్వాత. ఆ తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత అండి, పరలోకం ఆయన వెళ్ళిపోయారు. 40 రోజుల తర్వాత ఆయన పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఖచ్చితంగా 10 రోజులకి మేడగదిలో యెరూషలేములో శిష్యులు ప్రార్థన చేసుకుంటూ ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్త భూమి మీదకి రావటం, వారి మధ్య మరి ఆయన ఎంతో ఆదరణ కలిగించే విధానంలో రావటం అనేది మనం చూస్తాం. కుమారుడైన యేసుక్రీస్తు వారు వెళ్ళిపోయినటువంటి 10 రోజులకి ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావటం, శిష్యులను మరి దర్శించటం, ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుండి సంఘాలు కట్టడం, సంఘ పరిచర్య ప్రారంభం కావటం, ఆ మేడగదిలో జరిగినటువంటి ఆ యొక్క ప్రత్యక్షతలో పెంతెకోస్తు దినాన వారు సంఘాలు మరి స్థాపించుకొని ఇంకా సువార్త ప్రకటించేవారుగా యేసుక్రీస్తు వారి కొరకు బ్రతకటం అనేది మనం గమనించగలుగుతాము. మరి క్రైస్తవుని యొక్క విజయము, బలము ఏంటంటేనండి ఖాళీ సమాధే. ఆయన లేచి ఉన్నాడని, మన కొరకు మరలా తిరిగి రానయ్యి ఉన్నారని, మనము కూడా మరణించిన తర్వాత తిరిగి లేస్తామని, మనకి కూడా పునరుద్ధానము అనేది ఉందని, మరణము తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని, ఆవలి ఉన్నటువంటి విషయాన్ని యేసు ప్రభువారు లోకానికి తెలియచేసిన విధానం మనం అక్కడ చూస్తాం. ఆయన బ్రతికి ఉండగానే చెప్పారండి, నేను చనిపోతాను, తిరిగి లేస్తాను, పునరుద్ధానుడను అవుతాను అనే విషయాన్ని బ్రతికుండగానే చెప్పడం మనం అక్కడ గమనించగలుగుతాము. నిరీక్షణ అన్నమాట. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటంటే, ఏ మతంలో అయినా, ఏ జాతిలో అయినా, ఎక్కడైనా కూడా, ఏ దేశంలో అయినా కూడా అండి, ఆ మరణము తర్వాత ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఎవరు చెప్పలేకపోయారు. కానీ ఒక క్రైస్తవ్యంలోనే మరణము తర్వాత ఆవలి ఉన్నటువంటి ఆ యొక్క పునరుద్ధానము, నిత్య జీవము, పరలోకము అనేది ఉంది అనేటువంటి విషయము యేసుక్రీస్తు వారి యొక్క మరణము ద్వారా మనం తెలుసుకున్నాము. ఆయన మరణము ముళ్ళును విరిచారు, సాతానును గెలిచారు, సాతానికి మరణం పైన ఉన్నటువంటి ఆ విజయాన్ని తీసివేసి, మరణపు ముళ్ళును విరిచి పునరుద్ధానం ఉందని, నిత్య జీవం ఉందని క్రైస్తవ లోకానికి చాటి చెప్పిన విధానము మనము గమనించాలండి. యేసుక్రీస్తు వారు మరి ఈ లోకములో అలా చేసి చూయించటం, ఆయన పునరుద్ధానుడు అవ్వటం, ఇవన్నీ మరి జరిగిన విషయాలు. అయితే మరి భూమిపైన మనము కూడా ఇంతేనండి, మనకి కూడా ఉంది. ప్రతి క్రైస్తవుడు కూడా భూమిపైన యాత్రికుడు, పరదైస్లో ఉన్నాడు. అంటే ఈ లోకం శాశ్వతం కాదని, ఆ క్రైస్తవుని యొక్క మరణం అనేది ఒక ముగింపు కాదు, ఒక మలుపు. దేనికి మలుపు అంటే దేవుని రాజ్యానికి చేరుటకు, మరణమును దాటిపోయి పునర్జీవము, ఆ యొక్క జీవం ఉన్నటువంటి లోకములోనికి దాటి వెళ్ళుటకు, నిత్యత్వములోకి తండ్రితో కూడా జీవించుటకు ఒక గొప్ప మలుపుగా చూడవలసిన అవసరము ఎంతైనా ఉందండి. అంటే చరిత్రలో చూడండి, యేసుక్రీస్తు వారు వచ్చారని, ఉన్నారని, ఆయన ఖాళీ సమాధి, ముద్రించబడినటువంటి గవర్నమెంట్, రోమా గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయాలు చరిత్రకారులు ఎన్నో ఆధారాలు సేకరించి చెప్పడం అనేది మనం చూస్తామండి. అంటే చూడండి ప్రియులారా, క్రైస్తవులు చెప్పటం అనేదే కాదు, కానీ క్రైస్తవేతరులు అంటే వేరే వారు, క్రీస్తుని ఎరగని వారు, క్రైస్తవులే కాని వారి కూడా మరి పురావస్తు ఆధారాలను బట్టి ఈ యొక్క యేసుక్రీస్తు వారి ఉనికిని గురించి, ఆయన వచ్చారని, బాలయేసుడిగా వచ్చాడని, 33.5 సంవత్సరాలు భూమిపైన జీవించారని, మరి జనన మరణ పునరుద్ధానము గురించి
చరిత్రలో ఆధారాలు ఉన్నట్లు మనం చూస్తాం. అలాగే ఆయనకి సమాధి ఇచ్చినటువంటి అరిమత యోసేపు ప్రస్తావన కూడా చరిత్రలో కొన్ని ఆధారాలను బట్టి మనం చూడగలుగుతామండి. ఇంకా రోమా చరిత్రలో కూడా చూడండి, రోమా గవర్నమెంట్లోనే కదా ఆయన చనిపోయారు. రోమా చరిత్రలో కూడా చాలామంది మరి క్రైస్తవ మతం గురించి చాలా విషయాలు చెప్పినట్లు మనం చూడవచ్చు. అందులో ఒక వ్యక్తి ఎవరంటే ఆయన టాసిటిస్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 116వ సంవత్సరంలో అనాల్స్ అనేటువంటి గ్రంథంలో ఈ యొక్క క్రైస్తవులను ఎలాగా ఆ యొక్క నీరో చక్రవర్తి హింసించాడో, క్రైస్తవులు ఎలా ప్రార్థన చేసుకునేవారో, ఎలా క్రీస్తుని అనుకరించేవారో అనేటువంటి విషయాలు, అలాగే యూదా దేశపు అధికారైనటువంటి పొంతు పిలాతు చేత మరణం పొందినటువంటి యేసయ్య గురించి అన్ని విషయాలు అతను ఆయన యొక్క గ్రంథంలో రాసినట్లు మనం చూస్తాము. అలాగే ఈ రోమా చరిత్రలో ఇంకొక వ్యక్తి పినీ ది యంగ్ అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 112వ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వ్యక్తి చక్రవర్తి ట్రెజరర్కు రాసినటువంటి లేఖలు బయటపడటం, క్రైస్తవులు తెల్లవారుజాము లేసి క్రీస్తుకు ప్రార్థన చేసుకుంటారనేటువంటి విషయాలను ఆయన కనిపెట్టడం మనం చూస్తాం. ఒక రోమా గవర్నమెంట్లో ఉన్నటువంటి అధికారులే కాదు, కానీ ఇంకా యూదా చరిత్రకారులు కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఆధారాలు, శిష్యుల యొక్క ఆధారాలు సేకరించటం అక్కడ మనం చూస్తాము. ఇక్కడ కూడా ఒక వ్యక్తి ఫ్లావియస్ జోసెఫ్స్ అనేటువంటి వ్యక్తి మొదటి శతాబ్దానికి చెందినటువంటి వ్యక్తిగా యూదా చరిత్రకారుడుగా మనకి కనిపిస్తున్నాడు. ఇతను కూడా యేసు ప్రభు వారిని జ్ఞాని అయిన మనుష్యుడని, ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడని, పిలాతు ఆయన సిలువ వేశాడని, అలాగే యేసయ్య సహోదరుడైన యాకోబు గురించి కూడా అనేకమైనటువంటి విషయాలు అతను తన యొక్క గ్రంథంలో రాసిపెట్టినట్లు మనం చూస్తాము. అలాగే ఆయనకు సమాధి ఇచ్చినటువంటి అరిమత యోసేపు అరిమత అనేటువంటి ప్రాంతం ఒకటి ఉందని, అలాగే వీళ్ళు కొండ సందులలో బండలలో వీరు సమాధులను తొలిపించుకునే పద్ధతి ఉందని, మొదటి శతాబ్దంలోనే మరి ఈ ధనవంతులు, యూదా ధనవంతులు అందరూ కూడా అలా సమాధులను తొలిపించుకుంటారు అనేటువంటి విషయాన్ని ఆయన రీసెర్చ్లో కూడా ఆయన తేల్చారండి. ఈ వ్యక్తి మరి యెరూషలేంలోని చర్చ్ ఆఫ్ ది హోలీ సెప్లచర్ అనేటువంటి ప్రాంతానికి చెందిన పరిశోధనలో సమాధులు తోటను ఉన్నట్లు అతను కనిపెట్టాడు అనమాట. అంటే పరిశోధనలో అతను కనుగొన్నాడు. అలాగే అరిమతయ అనేటువంటి ప్రాంతం యొక్క ఉనికి అది ఎక్కడుంది, యెరూషలేమునకు వాయువ దిశలో ఉన్న ఈ యొక్క ప్రాంతాన్ని అతను కనుగొన్నట్లు మనం చూస్తాము. ఇంకా ఇతర పురావస్తువాలు రోమా వాళ్ళే కావచ్చు, యూదులే కావచ్చు, ఇంకా వేరే వేరే పురావస్తు తవ్వకాలలో అధికారులు ఇవన్నీ కూడా బయటపడినట్టు ఈ యొక్క చరిత్ర ఆధారం. ఒక సమాధి తొలిపించబడినదండి, రాయి దొర్లించబడినదని, గవర్నమెంట్ లెక్క ప్రకారం ముద్రించబడిందని వీళ్ళు 1964లో సిజేరియాలో ఒక రాయి దొరికిందనమాట. అంటే దానిపైన మరి రాయబడిన విషయాలను బట్టి పిలాతు నిజంగా ఉన్నాడని, చరిత్రలో అతను యేసుక్రీస్తు వారికి శిలువ మరణాన్ని విధించాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. అలాగే కైపా ఎవరైతే ప్రధాన యాజకుడిగా ఉన్నాడో అతని యొక్క అస్థికలు పెట్టె కూడా దొరికినట్లు చరిత్రలో ఆధారం మనకి కనిపిస్తుంది. ఇలాగా క్రైస్తవులే కాదు, రోమన్సే కాదు, ఇతర మతస్థులే కాదు, కానీ యేసుక్రీస్తు వారి యొక్క జనన మరణ పునరుద్ధానము గురించి క్రైస్తవేతరులు అంటే ఇంకా కొందరున్నారండి, క్రైస్తవులు వ్యతిరేకించే వారు కూడా ఇవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయాలు మరి యూదా మత గ్రంథాల్లో క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా రాసి పెట్టారు క్రీస్తు గురించి. వాళ్ళు ఏం రాశారంటే
తాల్ముడ్ అనేటువంటి గ్రంథంలో యేసు ప్రభు వారిని విమర్శిస్తూ ఆయన అద్భుతాలు చేశాడని, అవన్నీ మంత్రాలు తంత్రాలు అనేటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క గ్రంథాల్లో, అంటే తాల్ముడ్ అనేటువంటి గ్రంథాల్లో వారు రాసిపెట్టినట్లు మనం చూస్తాము. ఇలాగ అరమత యోసేపు చరిత్రను, అలాగే ఆ సమాధిని, ఇంకా కావలివారు, ఇవన్నీ కూడా జరిగిన కల్పిత కథలు కాదండి, జరగని కల్పిత కథలు కాదు. ఇవన్నీ జరిగినవి వాస్తవాలు, చరిత్రలో సజీవ సాక్ష్యాలండి. ప్రతి క్రైస్తవుని యొక్క నమ్మకం, విశ్వాసం ఏంటంటే క్రీస్తుని చేరుటకు ఆయన విడిచి వెళ్ళినటువంటి ఖాళీ సమాధి, ఆయన లేచాడు, ఇక్కడ లేడు అనేటువంటి విషయం దూత ప్రకటించడం మనం అక్కడ చూస్తాము. ఈనాడు ఎంతోమంది క్రైస్తవులు వెళ్ళి అక్కడ సందర్శించి రావటం, ఖాళీ సమాధిని మనం గమనించగలుగుతామండి. అదే మరి ఈ లోకంలో ఏ మానవుడు వచ్చినా కూడా సమాధిలో పెట్టబడినటువంటి మానవుడు సమాధిలోనే ఉండటమే, తిరిగి లేవటం అనేది చూడదు. అతను ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్పగా జీవించిన మహానుభావుడైనా, ఎంత గొప్ప పనులు చేసినా, ఏం చేసినా కూడా చనిపోయిన వానికి లేవటము, ఖాళీగా ఉండటం, సమాధి అనేది చరిత్రలో ఎక్కడా లేదండి. ఒక యేసు ప్రభు వారిలోనే అది మనం కనగలుగుతాం. అంటే ఆయన ఎంత గొప్ప దేవుడో, సజీవుడో, దేవుని కుమారుడో, ఆయన యొక్క అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవుడని ఈ సృష్టికర్త అనేటువంటి సాక్ష్యాన్ని ఇస్తూ ఆయన శిలువ మరణము, పునరుద్ధానము అనేటువంటి విషయాలు మనం తెలుసుకున్నటకు దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మరి దేవునికి ప్రత్యేకమైనటువంటి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ వాక్యం విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిజముగా లోకంలో ఉన్న తండ్రి, పాపుల కొరకు నాయన మీరు ప్రాణమును పెట్టి అయా మరణము పొంది హింసించబడి నాయన అయా తండ్రి మా కొరకు తిరిగి రానై ఉన్న యేసయ్య మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. నీ జనన మరణ పునరుద్ధానంలో ఉన్నటువంటి అనేకమైన విషయాలను అయా తెలుసుకున్న ప్రతి బిడ్డకి కూడా విశ్వాసము పెంపొందించండి, బలపరచండి, రక్షణ భాగ్యమును దయచేసి వారు ఇంకా నాయన ఇదిగో నా తండ్రి మీకు దగ్గరయ్యే బిడ్డలుగా అయా క్రీస్తును ఎరిగినటువంటి బిడ్డలుగా మీ పోలికలో జీవించడం నీ కృపను దయచేయమని చిన్న ప్రార్థన యేసు నామమును బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.